తల అంతా ఇలా ఉంది, ఇప్పుడు బాగుంది. ఇదేంటి పొద్దున పొద్దున ఓవర్ యాక్టింగ్ చేస్తుంది? ఏమండి ఇటు తిరగండి ఒకసారి. చూసారా ఎంత అందంగా ఉన్నారు? చూస్తుంటే నాటిస్తే తగిలేలాగుంది. పతి మీద శ్రీమతి అతి ప్రేమ చూపిస్తుందంటే దాని వెనకాల నానా అర్థాలు ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్ నానాజీ చెప్పాడే. మాడాలు మిమ్మల్ని ప్రేమించినా అభిమానించినా అవమానించడం మీ మగవాళ్ళకి అలవాటేగా. మీరు కారణం లేకుండా కూర వండుతారంటే నమ్ముతాం, కానీ కారణం లేకుండా ప్రేమ చూపిస్తారంటే మేము నమ్మలేము. రాత్రి గదిలో ఓ పిల్ల కాలువలా స్టార్ట్ అయింది నీ ప్రేమ, తెల్లారేసరికి నదిలా పారుతుంది. ఆ నది వెనకాల ఈ మధ్యలో ఏముందో నాకు అర్థమై సావట్లేదు. ఏం లేదండి, ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఏమన్నావు? ఫస్ట్ మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాను. ఫాస్ట్ ఈ రోజు ఫాస్ట్, రోజు ప్రత్యేక ప్రతిపత్తి. మేం నెలంతా కష్టపడితే మీరు లాక్కునే రోజే ఆ ఫాస్ట్. ఒక్కరోజు మగోళ్ళగా ఫీల్ అవుతాం. ఫస్ట్ కున్న ప్రేమ మా మీద 31st వరకు ఎందుకుండదే మీకు? ఇంకా ఆపుతావా? ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు జీతం తీసుకొని రా. చూసారా సార్, వీళ్ళ మెలో డ్రామా వెనకాల ఎంత రహస్యం ఉందో. వీధి నాటకాలు అంతరించిపోయాయి సార్, కానీ ప్రతి ఇంట్లో వీళ్ళ నాటకాలే మొదలయ్యాయి సార్. ముందు మీరు వెళ్తారా? గాయత్రి, గాయత్రి ఏం చేస్తున్నావే? మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలియదు, కానీ మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మాత్రం అంతకంటే ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది. మన ఆడాళ్ళ దగ్గర ఎప్పుడు 2 పర్ఫార్మెన్స్లు ఉండాలి. మొగుడు ఇంట్లో ఉన్నప్పుడు మొగుడు మీద డిపెండ్ అనేట్లుగా నటించాలి. అదే మొగుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇండిపెండెంట్ గా జీవించాలి. అందుకని ఇంతమంది మగోళ్ళు సంకనాగిపోతున్నారు. పెట్రోల్ లేని బండి నడవదు, మనం లేని మగాళ్లకు ఇల్లు గడవదు. మమ్మల్ని ఆడిపోసుకుందే మీకు పూట గడవదు. ఏం చేస్తున్నారే మీరు? పెళ్ళాలా ఉగ్రవాదులే మీరు? అందరు ఇలా ఉన్నారంటే మీరు అందరూ ఉగ్రవాదులు, ఇది కన్ఫర్మ్. మీరు ఇన్నోసెంట్ ఫేసులు ఒక్కసారి చూడండి సార్. మేము మిల్లీమీటర్ అంత మాట్లాడితే నువ్వేంటి కిలోమీటర్ అంత మాట్లాడుతున్నావు? అయినా మేము అడిగినవన్నీ నువ్వు కొని పెడితే మేము ఇలా ఎందుకు మాట్లాడతాం? ఈ గ్రూప్ డిస్కషన్ ఎందుకు పెడతాం? మీరు అడిగినవన్నీ కొనిపించుకుంటూ వెళ్తే అన్ని కూడా అప్పుల పాలు అయిపోతాడే. ప్రతి మగాడు ప్యాంటు షర్ట్ వేస్తాడు, అలాగే మన మీద నిందలు వేస్తాడు. అది మామూలే, ఇది మామూలే. పదండే పోదాం. సర్లే గాని నువ్వేంటి అంత తొందరగా వచ్చేసావు? పర్సు మర్చిపోయా, అందుకొచ్చా. ఇదిగో సాయంత్రం త్వరగా వచ్చాయి. ఎన్నిసార్లు అంటావి తొందరగా వచ్చేయి తొందరగా వచ్చేయి అని? మొత్తం ప్రేమని మా జీతం మీద పెట్టకంటే మీరు ఎంతో కొంత మా మీద కూడా పెట్టండి. గాయత్రి, గాయత్రి మీ ఆయన వెళ్ళిపోయాడా? ఇప్పుడే వెళ్ళాడు. ఎందుకు వచ్చాడంట? పర్సు మర్చిపోయాడంట. పర్సు మర్చిపోయాడా? మనల్ని పరిశీలించడానికి వచ్చాడా? మనం మడత పెడితే ఆ మడతలో మొగాడు ఉడతల గిల్ల 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 కొట్టుకోవాలి. ఆ మడత తీయాలంటే మళ్ళీ మనమే తేయాలి. అదే పెళ్ళామంటే. శభాషే. మీ అందరికి ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టడం రాదు, కానీ మొగును ఎలా మడత పెట్టాలని ఆలోచిస్తున్నారా మీరు? వసే 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 ఇటు తిరగండి అందరూ. ఏం సింక్ లో ఉన్నారే నలుగురు, మిమ్మల్ని సింక్ లో వేసి తోమా. మీ అందరి కోసం మొగుళ్ళు ఆఫీసులో గాడిదలా పని చేస్తూ బూడిదైపోతున్నారే. మిమ్మల్ని అందరినీ నగర బహిష్కరణ చేయాలి మీ అందరు ఇక్కడ నుంచి. నువ్వు మమ్మల్ని బహిష్కరించక్కర్లేదు, మా అంతటి మేమే స్వచ్ఛందంగా నగర బహిష్కరణ చేస్తాం. నువ్వేంటి ఇక్కడే కూర్చొని? నిన్ను కూడా నగర బహిష్కరణ చేస్తాను. వెళ్ళి ఇక్కడ నుంచి. నగరం బహిష్కరం అంటే వెళ్ళిపోవడం. మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు ఎవరు. మొగుడిని మీరు చీఫ్ మినిస్టర్ లా చూడకపోయినా పర్లేదే, కానీ ఇంట్లో చీపిర్లా మాత్రం చూడకండి. అర్థమవుతుందా? మీరు అలా ఉంటే అలా చూస్తాం మిమ్మల్ని. రోజు రోజుకి ఆఫీసులో వర్క్ ఎక్కువైపోతుందిరా. అవునరా. సావిత్రి, సుశీల, సులోచన. మా ఆవిడ ఇంట్లో లేదేంటి? మా ఆవిడ కూడా ఇంట్లో లేదురా. మా ఆవిడ కూడా ఇంట్లో లేదు. సావిత్రి, చెప్పు. ఎక్కడున్నావే? మీ ఫ్రెండ్ గోపాలం మమ్మల్ని నగర బహిష్కరణ చేశారు, మా ఆడాలందరినీ. కాబట్టి మాకు సిటీలోకి ఎంట్రీ లేదు. ఇక్కడ నుంచి నగరంలో మీ మగాలు హ్యాపీగా ఉండండి, ఓకేనా? మగాలు ఎలా హ్యాపీగా ఉంటారే? ఈ గోపాలం గాడు మన ఆడాలని నగర బహిష్కరణ చేశారంటరా. ఆడుగాను మైండ్ దొబ్బిందా? గోపాలం,
ఏ గోపాలం మా ఆడాల నగర బహిష్కరణ చేసావంట. వాళ్ళ మాటలు వింటే మీరు వాళ్ళని నగర బహిష్కరణే కాదురా భూగోళ బహిష్కరణ చేసేస్తారా వాళ్ళని మీరు. ఏంటి బహిష్కరించేది? మా ఆవిడ నన్ను ఏమంది? పనికి మాలోడు అందా? అన్నే మా ఆవిడే నన్ను కుక్క అందా? అన్నే నా పిల్లలను గాడిద అందా? అరేని ఇంతలా దిగజారిపోయారంట మీరందరూ. బుర్ర తక్కువ ఎదవల్లారా. మనిషికి తిండి అవసరం, నీళ్ళు అవసరం, అలాగే పెళ్ళం కూడా అవసరం గోపాలం. ఆ రెండు అవసరమేమో కానీ మూడోది అవసరం లేదురా. మాకు మూడోది అవసరం, ఆ రెండు అవసరం లేదు. ముందు ఫోన్ చేయి. నువ్వు ఫోన్ చేసి సారీ చెప్తాను కానీ వాళ్ళు రారంట. నేను చచ్చిన వాళ్ళకి ఫోన్ చేయను. నువ్వు ఫోన్ చేయకపోతే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుని మా చావు కారణం గోపాల్ గాడే అని లెటర్ రాసి చచ్చిపోతాం. నేను విలువల కోసం పోరాడుతుంటే మీరేంట రాతుల కోసం పోరాడుతున్నారు? విలువలు నీకు కావాలేమో, మాకు మా పిల్లలే కావాలి. హలో హలో, ఎవరు? నేను గోపాల్ అని మాట్లాడుతున్నా. గోపాల? ఏ గోపాల్? నేను గాయత్రి మొగుడు గోపాల్ మాట్లాడుతున్నా. ఓ గోపాల్, నువ్వా? టెల్ మీ. నేను సారీ చెప్తున్నాను మీ అందరికి. వినపడలే. రోజా గారికి వినపడేంతగా చెప్పు. దేవుడా, మీ అందరికి నేను సారీ చెప్పి రమ్మంటున్నాను. ఓకే ఫైన్. గోపాల్, స్వీట్ కు నెయ్యి అవసరం, వంటకు పొయ్యి అవసరం, మీకు మేము అవసరం. సావిత్రి రే పనికి వాళ్ళోడా, మాట్లాడుతున్నాగా నోరు మూసుకొని ఉండు, మధ్యలో మాట్లాడతావే. ఓకే. దరిద్రుడా. ఇదిగో ఆ. లోపలికి వచ్చేదేమన్నా ఉందా లేకుంటే బయట పడుకుంటావా? వాళ్ళగా విధవలని కాదు నేను, అర్థమైందా? ఓకే. సర్లే వస్తున్నా ఉండు. వెళ్ళిపోచ్చాను. అసలు రాత్రి ఏంటంటే చేపల పులుసు తిన్నామని చెప్పి చూసుకొని రాజా గారు, రాజాది రాజా చెప్పాను, మొత్తం చెప్పాను. రాజు ఎవరు చెప్పాలిరా? మీరే వచ్చాడు. క్షమించండి మహారాజా. చాలే, లేట్ ఎందుకురా? అంటే వచ్చే దారిలో ఒక పెద్ద పులి వచ్చిందండి. ఎదురుగా నేను, అటుపక్క మళ్ళీ పులి, ఎదురుగా నేను. ఆ పులి నా మొహంలో మొహం పెట్టి మియా వందండి. మరి మీకేటర్ వాళ్ళు సలుపురా? ఏం లేట్ అయినారు మీకు? ఆడికి పిల్లి అడ్డం వస్తే మాకు పులి అడ్డం వస్తుందా అండి? మాకు కూడా పిల్లి అడ్డం వచ్చింది. ఎవడు ఎక్కువ మాట్లాడుతాడు? సేనాధిపతి అండి. బలగాన్ని ఎదిరించే బలం లేదు, బాడీ మొత్తం లూజ్ అయిపోయినది. ఈడేం సేనాధిపతి? ఏం మాట్లాడుతున్నారు? చెప్పరా నీ గురించి. నేను చెప్పను నువ్వే చెప్పు. అది ఏమైనా అంటేనేమో సన్నిగాని తొక్కేస్తాండ్రు అంటాండ్రు. ఈడికి తొక్కేసుకొని మా మీద వేస్తారు హేట్రా. మహారాజా, మన సేనాధిపతి ఊర్లో 100 మంది ప్రాణాలు కాపాడండి. నిజమేనట్టు ఎలాగరా? ఈ దొంగలందరూ వచ్చి ఊర్లో పడి డబ్బులు బంగారం ఇస్తారా చంపేయమంటారు అన్నారు. అంతే. ఏం చేసినట్టు? ఏముంది, డబ్బులు బంగారానికి ఇచ్చాడు, ప్రాణాలు కాపాడాడు. రాజ్యంలో అందరూ మన గురించి ఏమనుకుంటారా? మీరు మించిన మగధీరుడు లేడు, మీరు మగటూలైన మహారాజు అండి. తీసుకో. ధన్యోస్మి. బయటపడే చెత్త, ఇంట్లో చెత్త. ఇంకేమంటారు? మీరు రాజును మించిన రాజు అంటున్నారు. మరి ఏంటనుకుంటారా నా గురించి? ఇది పెట్టుకో. ఇది చెత్త కాదు కదా. వరహాలు రవి, నువ్వు చెప్పురా. రాజులకే రాజు అంటున్నారండి. ఇది ఉంచుకో. మీరు దేవుళ్ళు లాంటి మహారాజు అంటారా అయ్యా? ఇది పట్టుకో. నీలాంటి మహామంత్రిని నేను అక్కడ చూడలేదురా. ధన్యోస్మి. నన్ను పొగిడితే నీకేమి ఇచ్చినాను? ఇది ఇచ్చారు. మరి నిన్ను పొగిడినాను కదా, నాకు ఇచ్చేయాలి కదా. నీలాంటి సేనాపతిని ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూస్తాను. ఏంటి చెప్పలేదు? చెప్పుడికి పొగిడితే మళ్ళీ ఇచ్చేయాలి కదా. ఇచ్చే. మహారాజా చెప్పు. మీకు లేఖ వచ్చిందండి. ఏంటది? యుద్ధానికి దమ్ముంటే రా. యుద్ధానికి దమ్ముంటే నన్ను అడుగుతాడు. రాయి లేక రాయి ఆడికి చెప్పండి. ఆడేమో అన్నాడు? యుద్ధానికి దమ్ముంటే రా. ఉంటే అన్నాడు కదా, అక్కడ లేదని పెట్టి. లేదు మహారాజా, ఒక్కసారి మనం యుద్ధంకి వెళ్దామండి. సరే, యుద్ధానికి నేను ఇప్పుడు వ్యూహం వేస్తాను. రండి. చూడండి, ఈ మధ్యలో శత్రువు, ఈ పక్క నుంచి మన మంద వెళ్ళిపోతారు. మంద? అదే మన సైనికులు.
మన సైనికులు అందరూ వెళ్ళిపోస్తారు. వెళ్ళిపోచ్చిన తర్వాత దాంట్లో సగం మంది నెమ్మదిగా ఆ పక్క వెళ్తారు. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మన వాళ్ళు వచ్చి శత్రువుల్ని చంపేస్తారు. ఏది యుద్ధాలు చెయ్యాలన్నా మన రాజ్యంలో ఏనుగులు గడి తొండాలు లేవు. అవి ఏనుగులు కాదండి, మన గుర్రాలే. యుద్ధాలు లేక తిని ఏనుగులో బలిసేసే. ఓరే చెలికత్తిని తెమ్మనం తెచ్చిన పెట్టి. చెలికత్తి వచ్చింది కదండి, చెలికత్తేది. ఇది చెలికత్తి అంటే పిల్లని కత్తిలాగా ఉంది. సరే ఇప్పుడు మనం ఏదైనా యుద్ధ సన్నాహం చేద్దాం. సైనికులు రండిరా, మీ ఇద్దరు యుద్ధం చేసుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ వరం ఇచ్చేస్తాను. తీసుకోండి. ఈయన గోతులు వేసి బొక్కలు వేసి మర్డర్ చేసి మరి శిక్ష పడాలి కదా, లోపల వేసిండి. ఇప్పుడు మన సైన్యాధికారి, హలో నీకు నాకే దా మేడ మీద ఎవరైతే కత్తి పెడతారో వాళ్ళది విజయం. మహామంత్రి ఏటాడాలి వెళ్ళిపోతాడు. మన సేనాధిపతికి ఆడదాత కనిపించదు. వీడి కోసం పొద్దున పెట్టుకోరు యుద్ధాలు. ఓరే ఇక్కడ ఉన్నాను రా, చెయ్యి సైన్యాధిపతి. అదిగో కింద రూపాయి పడిపోయింది, ఎవరిది అది? నాదే అండి. తీసుకోండి. ఓడిపాండు ఏంటి మన ఊర్లో ఎవరు గ్రామ ప్రజలకు ఎవరు కష్టం లేవేట్రా? ఎవరు రావట్లేదు, అందరూ సుఖంగా హ్యాపీగా ఉన్నారండి. ఇటు రామి నాతో రామి. ఏ సమస్యలు లేనప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? రాజులమే మనమే సమస్యలు క్రియేట్ చేయాలా, వాళ్ళందరినీ రప్పించాలా, సమస్య పరిష్కారం చేయాలా. ఏం చేయాలి? రాత్రి ఒక సమస్య క్రియేట్ చేసి వచ్చాను కదా. మీరా? ఏం చేశారు? ఏమన్నా అందరి ఇంట్లో దండ్ల మీద ఆరేసుకుని బట్టలను లొంగెట్టి తీసుకొచ్చాను. మహారాజా వచ్చాను. రండి అందరూ ఈ పక్క వచ్చండి, వెళ్ళిపోచ్చండి, ఈ పక్క వెళ్ళిపోచ్చండి. మన రాజ్యంలో దండం మీద ఆరేసిన బట్టలు ఎవరో దొంగతనం చేశారు మహారాజా. దొంగతనం చేశాను. ఎలా చేస్తారు అలాగా నా రాజ్యంలోని? రాజా ఎవరో చెప్పండి రాజా. చెప్తాను. అది చెప్పే ముందు వీళ్ళందరికి కొన్న బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమో మహారాజా. సమస్యలు లేవా? మహారాజా. ఉండి ఒక్క ఇట్లారా. ఇప్పుడు ఇంకో సమస్య అర్థం చేయడానికి ఎలాగా చెప్తాను కదా. ఇట్లారు నువ్వు ఇప్పుడు నుంచి అందరూ కలిసి ఉండరు, సరేనా? అందరూ కలిసి ఉండి ప్రామిస్ చేయండి. 1 2 3. మహారాజా వీళ్ళలో ఎవరు నా బుగ్గగిల్లేశారు మహారాజా. రాజ్యంలో ఒక ఆడపిల్ల మీద బొగ్గు గెలుతారు మీరు. ఒకసారి గిల్లు నువ్వు. వీడు గట్టి గిల్లాడు మహారాజా. మరి ఆడాలి గిల్లాడు, ఆడు చిలిపిగా గిల్లాడు మహారాజా. వెళ్తారు మరి మామూలు నువ్వు గిల్లు వచ్చి. వీడు మెత్తగా గిల్లాడు మహారాజా. ఆడాలి గిల్లాడు. ఆడు కొంటిగా గిల్లాడు మహారాజా. నువ్వు గిల్లు సేనాధిపతి. ఇదేనా గిల్లమని చెప్పండి మహారాజా. వీడికి గెలడమే చేత కాదు. వీడి సేనాధిపతి అంటే ఆడు అరుస్తున్నాడు అంటాడు. అదేనండి, మొన్న మిమ్మల్ని తిట్టాడు కదా, ఆ 4 కోసేమన్నారు కదా, వాడే అరుస్తున్నాడు. మరి ఎలా అరుస్తున్నాడు? 4 కోసేస్తే ఆ 4 కోరుస్తున్నా కూడా ఏదో అరుస్తున్నాడు అండి. ఆడు ఏం అరుస్తున్నాడు తెలుసుకుని చెప్పి మళ్ళీ 4 అతికించాం వాడికి. మహారాజా నన్ను ఎవరు గిల్లారు? మహామంత్రి. అర్థమైంది. ఇప్పుడు సాంగ్ ఏమని కాదు, డాన్స్ చేసుకుంటారు ఇద్దరు. నీ మీద అనుమానం పడ్డాను నేను. నువ్వెవరు? మహామంత్రి. అవునండి. నీ మీద అనుమానం పెడతాను నేను. మరి ఎవరు గిల్లు ఉంటారండి? చెప్పండి ఎవరు గిల్లినారు? మీరు గిల్లండి ఒకసారి. ఎలా గిల్లి? ఇలా గిల్లాను. ఇలాగే గిల్లారు మహారాజా. ఇంకా చూస్తారేంట్రా, మన రాజుగారే గిల్లారు. నేను ఎలా గిల్తాను రా? మా నాన్న నల్ల టప్పులో పెంచలేదు నన్ను. మరి ఎలా పెంచాడు? దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు నాకు. ఊరిలో ఉంటారు ఇక్కడ మరి పరిగెత్తాడు.